భారతీయ ఎగుమతిదారులకు అమెరికా ఒక భారీ షాక్ ఇచ్చింది. భారత్ నుండి అమెరికాకు వెళ్లే వస్తువులపై ఏకంగా 12.5% అదనపు పన్నులు అంటే అదనపు సుంకాలు విధించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అసలు అమెరికా ఇంత సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? నిజానికి అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం సెక్షన్ 301 కింద ఒక దర్యాప్తు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఫోర్స్డ్ లేబర్ అంటే వెట్టి చాకిరీ లేదా బలవంతపు శ్రమ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను ఆపడంలో విఫలమవుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దీనివల్ల తమ దేశ కార్మికులకు నష్టం జరుగుతోందని భావించిన అమెరికా ప్రపంచ దేశాలను 2 రకాలుగా విభజించి ఈ పన్నులను ప్రతిపాదించింది. ఇలాంటి వెట్టి చాకిరీ వస్తువులపై పాక్షికంగా నిషేధాలు ఉన్న కెనడా, మెక్సికో, ఐరోపా దేశాలకు కేవలం 10% పన్ను విధిస్తుండగా కఠినమైన చట్టాలు లేవనే నెపంతో భారత్, చైనా, జపాన్, బ్రెజిల్ సహా 54 దేశాలపై ఏకంగా 12.5% సుంకాన్ని మోపింది. ఈ ప్రతిపాదన గనుక పూర్తిగా అమలులోకి వస్తే భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే దుస్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, మందులు మరియు రసాయనాల ధరలు భారీగా పెరుగుతాయి. అయితే పశు మాంసం, కాఫీ, కొన్ని రకాల పండ్లకు మాత్రం దీని నుండి మినహాయింపు ఇచ్చారు. కంగారు పడకండి, ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. జూలై మొదటి వారం వరకు దీనిపై అభ్యంతరాలను స్వీకరించి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు భారత్ కూడా అమెరికాతో వాణిజ్య చర్చలు జరుపుతోంది. ఏకపక్షంగా పన్నులు విధించడం సరికాదని, చర్చల ద్వారానే దీనికి పరిష్కారం కనుగొంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.